ఈ లోక ప్రయాణంలో మనం ఎటు వెళ్తున్నాం? ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నీ ప్రయాణం పరలోకానికా లేక పాతాళానికా? ప్రమాదమని ఎరిగి పాపాన్ని విసర్జించు వాక్యమే నీ హృదయానికి కవచమని గ్రహించు. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. గుర్తుంచుకో, చెడు స్నేహం నిన్ను శ్మశానానికి నడిపిస్తే దేవుని సహవాసం నిన్ను సింహాసనం వైపు నడిపిస్తుంది. లోకాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు వేగంగా అడుగులు వేయి. శరీరానికి లొంగిపోయి అపవాదిని గెలిపించుకు, వాక్యానికి భయపడి దేవునిలో విజేతగా నిలబడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుడి. డబ్బు సంపాదనే నీ జీవిత ధ్యేయమా? చావు నీ తలుపు తట్టినప్పుడు నీ సిరి సంపదలు నీ వెంట రావు. లోకమంతయు సంపాదించి నీ ఆత్మను నష్టపరచుకుంటే నీకేమి ప్రయోజనం? ఈ లోకం వ్యర్థం, నీ ఆయుష్ అల్పం. నీ ఊపిరి ఉన్నంత వరకు దేవుని కోసం బ్రతుకు. నీ ప్రాణం విడిచిన క్షణమే ఆ పరలోక రాజ్యాన్ని చేరాలి. అప్పుడే నువ్వు ధైర్యంగా చెప్పగలవు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆమేన్.